దేశ ఆర్థిక పరిస్థితికి మూలాలు అడవులు, భూగర్భ ఖనిజాలు, వ్యాపారాలు, పశువులు, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు, ట్యాక్సులు, బంగారం నిల్వలు, వివిధ రంగాలలో మూలధనమే లెక్కిస్తారనేది వాస్తవం. వాటి లెక్కలు కట్టడానికి ఇన్కమ్ ట్యాక్సు వివిధ ప్రభుత్వ సంస్థలను క్రమపద్ధతిలో నడిపించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది. వివిధ బ్యాంకులు నడిపే లావాదేవీలు, బ్యాంకుల ద్వారా జరిపే లావాదేవీలను దేశ ఆర్థిక పరిస్థితి తెలియజేస్తాయంటున్న ఆర్థిక రంగ నిపుణులు. దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టుటకు రిజర్వ్ బ్యాంకు నిరంతరం సునిశ్చితంగా పరీక్షిస్తూనే ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే బ్యాంకుల పనితీరు ఏ విధంగా ఉందో, వాటికి ఏ గ్రేడ్లు వచ్చాయో తెలుసుకుందాం. ప్రజలకు వ్యాపార రంగానికి సేవలు అందిస్తూ లాభాల బాటుతో పాటు ఏ స్థాయిలో ఉందో బ్యాంకులు పనిచేస్తున్న తీరుపై వ్యాపారం, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించడం, పొదుపుపై ప్రజలకు అవగాహనతో పాటు బ్యాంకుల పాత్రను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం తెలియజేస్తుంది. డబ్బులు సురక్షితంగా బ్యాంకులో ఉంటాయని నమ్మకం కలిగిస్తూ ఏ గ్రేడులో పనిచేస్తున్నాయో ఇటీవలి కాలంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు వరుసలో నిలబడిందని తెలుస్తుంది. పూణే కేంద్ర కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తర్వాత స్థానంలో వరుసగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. వ్యాపారము, డిపాజిట్లు సేకరించడం. మూడవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు వ్యాపార సేవలు అందిస్తూ పెట్టుబడులు, పొదుపు ఖాతాలు, కరెంటు ఖాతాలు, ఇలా రుణాలు ప్రణాళిక ప్రకారంగా ఆ దేశ ఆర్థిక పరిస్థితికి మూలంగా నిలబడ్డాయని తెలుస్తుంది.